నమస్కారం అండి. మనం ఈరోజు శ్రీపాద వల్లభ స్వామి యొక్క చరితామృతంలో మరొక ఎపిసోడ్లోకి వచ్చేసాము. ముందుగా గురువులను ఆహ్వానించుకుందాం. దత్తస్వరూపాలైన శ్రీపాద వల్లభుడు నృసింహ సరస్వతి స్వాములని, సాయినాథుడిని ఆహ్వానించుకుందాం. మహావతార్ బాబాజీని ఆహ్వానిద్దాం. ఓం గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఇప్పుడు 31వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ అధ్యాయంలో ఎక్కువగా దశమహావిద్యల గురించి, అగస్త్య మహర్షి గురించి ఇచ్చారనమాట. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు ప్రతిరోజు సాయంకాలం శ్రీపాద వల్లభ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఆయన ఆజ్ఞ తీసుకుని వాళ్ళు నది దాటి అవతలకి వెళ్ళిపోతారు కదా. కురువపురంలో ఉండకూడదు కాబట్టి అవతల ఒడ్డుకు వచ్చేస్తారు. మళ్ళీ మార్నింగే కురువపురంకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగా వాళ్ళ వెళ్తూ వస్తూ ఆయనతో ఎన్నో రకమైన యోగ విశేషాలను, రహస్య విశేషాలను తెలుసుకుంటూ ఉంటారనమాట శంకర భట్టు, ఈ ధర్మగుప్తుల వారు. ఆయన ఒకరోజు అడుగుతారనమాట, దేవీ తత్వాన్ని దశమహావిద్యా రూపంలో ఉపాసించబడునని విన్నాను. మరి ఆ దశమహా విద్యల గురించి, ఆ స్వరూపాన్ని నాకు తెలపండి అనేసి అడుగుతారనమాట. అప్పుడు ఆయన గురు సార్వభౌములు అంటే శ్రీపాదుల వారు ఇలా చెప్తూ ఉన్నారు. నాయన, శ్రీ విద్యోపాసనము చాలా చాలా శ్రేష్టమైనది. పూర్వకాలంలో హయగ్రీవుడి కృప వల్ల అగస్త్యుడు శ్రీ విద్యను గ్రహించాడు. మనకందరికీ తెలుసు హయగ్రీవుడు విష్ణుమూర్తి స్వరూపము అనేసి. స్ఫటికాకృతిలో ఉంటాడు. ఆయనని ఇలా చెప్తారు కదా, ఒక మంచి శ్లోకం, జ్ఞానానందకరం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని చెప్తారు. అంటే ఆ శ్లోకం పిల్లలకి ఇప్పుడు చదివించినా కూడా చదువు చాలా బాగా వస్తుంది అనేసి చెప్తారు కదా. ఈ హయగ్రీవ స్వామి అంటే విష్ణుమూర్తి అవతారం అనమాట. ఆయనకి గుర్రం తల ఉంటుంది. ఈ అగస్త్య మహర్షి సౌత్కి వచ్చేస్తారు. మనకి ఆయన స్టోరీలో వింధ్యాచలం యొక్క గర్వాన్ని అణచటానికని ఆయన వారణాసిలో ఉండే అతను ఈ సౌత్ సైడ్కి వచ్చేస్తాడనమాట. ఈ దక్షారామము ఇవన్నీ చోట్ల తిరుగుతూ ఉంటాడు. దక్షిణ కాశీ అంటారు, అందుకే దక్షారామాన్ని. అక్కడికి వస్తాడు. అన్ని చోట్ల పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ ఆయన అస్సాంకి వెళ్తాడు. గౌహతి అనే ప్లేస్కి అనమాట. అది చాలా పవిత్రమైన ప్లేస్. అక్కడ ఒక కొండ ఉంటుంది. అక్కడ వాళ్ళు దాన్ని హోజో అంటారు, అంటే హార్స్ హెడ్ అని. అది హయగ్రీవ పర్వతం అనమాట. అక్కడ హయగ్రీవుడు ఉంటాడు. ఆయన ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు హయగ్రీవుడు ఏదో మంత్ర ఉపాసన చేస్తూ ఉంటాడు. అగస్త్య మహర్షి అడుగుతాడనమాట, ఏం చేస్తున్నారు మీరు అంటే, ఇట్లా లలితా ఉపాసన చేస్తున్నాను అనేసి చెప్తాడనమాట. అదేంటో నాకు కూడా ఉపదేశించండి అంటే, నేను అది అందరికీ ఎవరంటే వాళ్ళకి నేను ఉపదేశించలేను, అమ్మని అడుగుతాను అనేసి లలితా దేవిని అడిగినప్పుడు ఆయన భార్య నా స్వరూపమే లోపాముద్రాదేవి, ఆమె భర్త కాబట్టి ఈయన అగస్త్యుల వారు ఆయనకు ఉపదేశించి పర్వాలేదు అనేసి చెప్తుంది అనమాట అమ్మవారు. అంటే చూడండి, భార్యను చూసి భర్తకి అక్కడ ఉపాసన అందిస్తున్నారు. సో ఆయనకి శ్రీ విద్యా రహస్యాలను, ఈ లలిత సహస్రనామాన్ని, వీటన్నింటినీ అగస్త్యుల వారికి బోధిస్తాడు. ఈ హయగ్రీవుడికి ఎలా వచ్చింది అది అంటే, ఆయన 1000 సంవత్సరాలు అమ్మవారిని ఉద్దేశించి తపస్సు చేసినప్పుడు లలితాదేవి ప్రత్యక్షమై ఆయనకు లలిత సహస్రనామము మరియు ఎన్నో మహామంత్రాలు, 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి అనేసి చెప్తారు. అందులో పంచదశి, ఈ షోడశి ఇవన్నీ కూడా ఆ అమ్మవారి విద్యలలో చాలా పవర్ఫుల్ అనమాట. పంచదశి విద్యని లోపాముద్రాదేవి అందరికన్నా ఫస్ట్ ఉపాసించిన యోగిని అనమాట. ఆడవాళ్ళలో అందరికంటే కూడా ఫస్ట్ ఎక్కువగా ఉపాసించిన యోగిని ఆమె. దాంట్లో ఎంతో లోతుల్లోకి వెళ్ళిపోయి ఆమె పూర్తి లలితా స్వరూపంగా మారిపోయి ఉంటుందన్నమాట. అంత పవర్ఫుల్ ఆమె. ఈ శ్రీ విద్యని హయగ్రీవ స్వామి దగ్గర తెలుసుకున్నది ఆయన లోపాముద్రాదేవికి బోధిస్తాడు అగస్త్యుడు. అగస్త్య మహర్షికి ఈమె తను తెలుసుకున్న అంతరార్థాలు, శ్రీ మహావిద్యలో ఆమె తెలుసుకున్న అంతరార్థాలన్నీ ఆమె అగస్త్యుడికి బోధిస్తుంది. సో వాళ్ళిద్దరూ ఒకరికొకరు గురువు అవుతారు. భర్త భార్యకి, భార్య భర్తకి, ఇద్దరు ఒకరికొకరు గురువు అవుతారు అనమాట. ఇదంతా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనకి లోపాముద్ర అగస్త్యుల చరిత్రని చెప్తూ ఉన్నారు. అగస్త్యుడి తపశ్శక్తి మూలంతోనే విదర్భరాజుకు కుమార్తె లభించింది. అది ఎందుకు, ఎలా అంటే, అగస్త్య మహర్షి ఆయన తపస్సులో ఉంటూ, తర్వాత అలాగా ఉంటున్నప్పుడు తపోనిష్టలో ఉంటూ
అడవుల్లో ఉంటారు కదా! వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తాడంటే, అన్ని రకాల మొక్కలు, చెట్లు ప్రతిదీ ఒక పువ్వు లేదు, ఒక పండు లేదు, అన్ని రకాల మొక్కలు ఉంటాయి కదా! వాటన్నింటి యొక్క శక్తిని కలెక్ట్ చేసి వాటిలోంచి కొద్దిగా శక్తి తీసుకొని కలెక్ట్ చేసి ఒక చోట ఒక కాంతిపుంజంలాగా అది ఫార్మ్ అవుతది. అలా పెడతాడు. అదొక వెన్న ముద్దలాగా మారిపోతదనమాట. తర్వాత అన్ని రకాల జంతువులు సింహం, పులి, జింక, మేక ఏదైతేనే అన్ని జంతువుల యొక్క శక్తి అంటే ప్రకృతిలో ఉండే అన్ని శక్తులు, ఆ శక్తులు తీసుకొని వాళ్ళు దీనికి యాడ్ చేస్తాడు. అదంతా కూడా ఒక మెత్తని మృదువైన ముద్దలాగా, కాంతి ముద్దలాగా ఏర్పడి అది ఒక అమ్మాయిలాగా మారిపోతదనమాట. అద్భుతమైన సౌందర్య రాశి ఒక అమ్మాయిలాగా మారిపోతది. ఆయన ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే, ఆయన ఒకసారి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన పూర్వీకులు, ఆయన పితృదేవతలు చిన్న సన్న గడ్డి పరకల్లాంటి వాటికి వేలాడుతూ కనపడతారనమాట. "మీరెవరండి? ఎందుకిలా వేలాడుతున్నారు? ఇంత సన్నటి వాటికి మీరెలా వేలాడుతున్నారు?" ఇలాగ తలకిందులుగా వేలాడుతుంటారు. ఎందుకలా వేలాడుతున్నారంటే, "మేము మీ పూర్వీకులం నాయనా, నువ్వు పెళ్లి చేసుకోలేదు. మమ్మల్ని పున్నామ నరకం నుంచి ఇంకెవరు రక్షిస్తారు? మేము అలాగ అంటే పితృలోకాలకి వెళ్ళలేకుండా ఇక్కడ ఇలాగ మధ్యలో పడిపోయి ఉన్నాము. అందుకే పెళ్లి చేసుకొని పుత్రుడిని కనాలి" అనేసి చెప్తారు. "నువ్వేమో పెళ్లి చేసుకోకుండా ఎంతసేపు తపస్సులోనే ఉంటివి. మరి మాకింక ఎలాగ మోక్షము" అని వాళ్ళు చెప్తారంటే, అప్పుడు సరే నేను పెళ్లి చేసుకుంటాను అనేసి ఆయన ఇలాగ ఒక క్రియేషన్ చేస్తాడనమాట. అంటే ఆయన భార్యని ఆయనే సృష్టించుకుంటాడనమాట. అలా సృష్టించుకున్న తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలి అంటే జస్ట్ లైక్ దట్ అలా పెళ్లి చేసుకోలేడు. ఒకరు కన్యాదాత ఉండి కన్యాదానం ఇస్తేనే పెళ్లి చేసుకోవాలన్నమాట. అందుకని అక్కడ విదర్భ దేశంలో ఆ రాజుకి పిల్లలుండరు. ఆయనకు తీసుకెళ్ళి ఇస్తాడు. ఈ అమ్మాయిని పెంచుకోమని ఇస్తాడనమాట. ఆయనకు పిల్లలు లేరు కాబట్టి ఆయన ఎంతో సంతోషంగా పెంచుకుంటాడు. ఆమెను అల్లారుముద్దుగా పెంచుతాడు. ఆమె కొద్దిగా పెద్దగా అయిన తర్వాత, ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఎళ్ళి అడుగుతాడు. నాకు ఆమెనిచ్చి పెళ్లి చేయమని. ఆ రాజుకి ఇంకా బాధ స్టార్ట్ అయిపోతది. ఈయనేమో ఎన్ని సంవత్సరాలు ఈయన పెద్ద ముసలి వ్యక్తి రేపో మాపో పోతాడేమో, ఈయనకి ఎలాగ నా అందాల రాశిని, నా కూతుర్ని అంత అల్లారుముద్దుగా పెంచుకున్నానే, ఆమెను ఎలా ఇచ్చి పెళ్లి చేయాలి అనేసి ఆయన చాలా బాధపడుతూ ఉంటాడనమాట. సరే ఏమైతేనే మనం ఏం చెప్పకూడదు కదా! నేను అమ్మాయిని అడిగి చెప్తానండి అని చెప్తాడు. ఆమె దగ్గరికెళ్ళి లోపాముద్ర దగ్గరికెళ్ళి అడుగుతాడనమాట. "అమ్మ, ఆ ముసలి మహర్షి నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మరి నీకు సమ్మతమేనా?" అని అడిగితే ఆమె, "నాకు ఓకే అండి. ఆయన కోసమే నేను పుట్టాను. నాకు ఆయన ఎలా ఉన్నా సంబంధం లేదు. నేను ఆయన కోసమే పుట్టాను. ఆయనను పెళ్లి చేసుకోవడం నాకు చాలా ఇష్టం" అనేసి చెప్తదనమాట. ఇంకా ఆయనకి ఇంకా వేరే ఏం చెప్పటానికి లేక ఆమెని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి టైంలో ఆయన ఎంతో యుక్త వయస్కుడిలాగా యంగ్‌గా కనపడతాడు. అప్పుడు అర్థమైతది రాజుకి వీళ్ళకి ఎంత మహిమ ఉంటది. ఊరికే చూసేకలాగా ఉంటారు కానీ పైన లోకానికి వాళ్ళు ఎలాగా ఉంటారు ఏమనేది వాళ్ళ పవర్ అర్థమయ్యి ఆయన హ్యాపీగా ఆమెనిచ్చి పెళ్లి చేసి పంపిస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఈ ఋషి ఆశ్రమాలకు వెళ్ళిపోతారు. ఆయన ఎంతసేపు తపస్సు చేసుకోవడము, ఈమె సేవ చేయటం అన్నీ అవి ఇవి అరేంజ్ చేసి పెట్టడము ఇంతే అనమాట. ఇంకా ఏ రకంగా ఇది ఉండదు వాళ్ళకి. ఇంక వేరే పని అంటూ ఉండదు. ఎంతసేపున్నా పూజ, తపస్సు ఇవన్నీ అరేంజ్ చేసియడం ఇదే. చాలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయన్నమాట. ఒక్కసారి ఆయనకనిపిస్తది. ఆమెకి మామూలుగా ఏ స్త్రీ అయినా కూడా పెళ్లి చేసుకోవడం ఎందుకు అంటే తన భర్తనే బిడ్డగా పొందాలనుకుంటది. అంటే ఆయన అంశని తన కొడుకుగా కనాలని కోరుకుంటుంది. కాబట్టి ఈమెకు కూడా ఆ కోరిక ఉంటది కదా! ఈమెకు సంతానాన్ని అనుగ్రహించాలి అనేసి ఆయనకి ఆమె చెప్తాడనమాట. ఆమె పొందు కోరుతాడనమాట. అప్పుడు ఆమె ఏం చెప్తదంటే, "నాథ, నేను లలిత ఉపాసన చేసి నా లలితా స్వరూపంగా మారిపోయాను నేను. అన్‌లెస్ నువ్వు శివుడి స్వరూపం అయితేనే నువ్వు నాతో కూడగలుగుతావు. లేదంటే అది సాధ్యం కాని పని" అంటే ఆయన మళ్ళీ వెళ్ళి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి శివస్వరూపుడు అవుతాడనమాట. శివస్వరూపుడై వచ్చాక ఇంకా ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు. అంటే అప్పుడు ఆమెను కోరినప్పుడు ఆమె చెప్తదనమాట. "నేను రాజు కుటుంబంలో పుట్టాను. అన్ని క్షత్రియ ఉచితమైన విలువైన ఆభరణాలు, పట్టుపుట్టాలు, భోగభాగ్యాలు ఇవన్నీ కలిగితేనే నేను నీతో భోగించడం అనేది సాధ్యమవుతది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కూడా అలాగే రావాలి. పట్టుపుట్టాలు ధరించి, మంచి నగలు ధరించి,
సుగంధ ద్రవ్యాలు ధరించి ఒక రాజకుమారుడిలాగా నువ్వు కూడా నాతో వచ్చినప్పుడే అది నాకు అంగీకారంగా ఉంటది. అంటే అక్కడ పుట్టి పెరిగిన ఆమెకి అలాగ జరిగినప్పుడే ఆమెకి తృప్తిగా ఉంటదనమాట. సో, అలా చేస్తేనే ధర్మం కూడా అని. తర్వాత ఇది తపోభూమి, ఇక్కడంతా మనం తపస్సు చేసుకునే ప్లేస్. మనం ఒక చోటికెళ్ళి మంచి పెద్ద గృహాన్ని నిర్మించుకొని భోగభాగ్యాలతో అక్కడ మనము మనం ఇక్కడ అలాగా ఆహ్, ఈ సుఖాన్ని అనుభవించినప్పుడే, సంసార సౌఖ్యాన్ని అనుభవించినప్పుడే మనకు సరైన పిల్లలు పుడతారు. అంటే ఆహ్, భార్య మనస్సు కంప్లీట్‌గా సంతోషంగా అన్ని రకాలుగా అంగీకారంతో ఉండి, ఆ సంతోషం అనేది ఆమెలో లేనప్పుడు మంచి సంతానం కలగదనమాట. కాబట్టి ఆమెను పూర్తిగా సంతోషపరిచి వీళ్ళు పొందుకోరాలి. కాబట్టి ఈమె ముందే అవన్నీ చెప్తోందనమాట ఎలాగ ఉండాలి, ఏమి అనేది. కానీ ఈయనేమో తపస్వి. ఈయన దగ్గర అంత ధనరాశులేమీ లేవు. కాబట్టి ఈయన ఒక రాజు దగ్గరికి అడగడానికి వెళ్తాడనమాట. పైసలు అడగడానికి. అక్కడ ఆయన సరే చూస్తాడు, మంత్రితో మాట్లాడతాడు. మన కోశాగారంలో ఎంత డబ్బుంది? ఇప్పుడు ఈయనకి ఇన్ని కావాలి అని అడుగుతాడు, స్పెసిఫిక్ అమౌంట్. ఇన్ని కావాలి నాకు. మరి ఇవన్నీ ఇస్తే మనకు ఇక్కడ రాజ్యం పరిపాలించడానికి ప్రజలకి సరిపోతదా? అంటే, లేదు ప్రభు, మనకు వచ్చినది వచ్చినట్టుగా ప్రజలకు వాళ్ళకి అన్నీ అరేంజ్ చేయటంలోనే సరిపోతుంది. ఏ రకంగా మన దగ్గర నిల్వ లేదు అంటారు. అంటే అంత ధర్మంగా పాలిస్తూ ఉంటారనమాట. ఒక పైసా కూడా వాళ్ళ దగ్గర ఎక్స్‌ట్రా ఉండదు. ఎంత అవసరమో అంతే కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళు అలా ధర్మంగా పాలిస్తూ ఉంటారు. అది విషయం తెలుసుకొని, నాకు ధర్మయుతంగానే కావాలంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉండి నాకు ధనరాశులు ఇవ్వమని నేను కోరను. నాకు ధర్మయుతంగా మీ దగ్గర ఎక్స్‌ట్రా ఉంటేనే నాకు కావాలి అని అడిగితే, లేదు అంటే, సరే నీకు కూడా లేదు కదా! నువ్వు కూడా నాతో రా, ఇంకొక రాజు దగ్గరికెళ్దామని ఆయనను కూడా పట్టుకొని ఎళ్తాడు. అట్లా ముగ్గురు, నలుగురు దగ్గరికెళ్ళినప్పుడు అందరి ఇదే పరిస్థితి. అందరూ ధర్మంగా పాలిస్తూ ఉంటారు. డబ్బు దొరకదనమాట. అప్పుడు ఒక రాజు చెప్తాడనమాట. అందరము ఇలాగే ఉన్నాం స్వామి. మనకు డబ్బులు కావాలి అంటే, ధనం కావాలి అంటే, ఇల్వలుడు అని ఒక రాక్షసుడున్నాడు. వాడి దగ్గర అమితమైన ధనరాశులున్నాయి. వాడి దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాము. వాడివ్వడు. వాడి దగ్గర నుంచి తీసుకొని రావాలి అంటే, సరే ఒక ముగ్గురు రాజులు, ఈ అగస్త్య మహర్షి అందరూ కలిసి వెళ్తారనమాట. అప్పుడు ఈ రాజు చెప్తాడనమాట. ఆయనకి ఇల్వలుడికి వాతాపి అనే ఒక తమ్ముడున్నాడు. వాళ్ళేం చేస్తారంటే, బ్రాహ్మణ రూపం ధరించి మా ఇంటికి శ్రాద్ధానికి భోజనానికి రండి అని భోక్తలను, అతిథులను పిలుస్తారు. పిలిచిన తర్వాత ఈ వాతాపి మేకలాగా మారిపోతాడు. వాడిని కొట్టేసి మాంసం వండేసి వీళ్ళకి ఆతిథ్యం పెడతారు. కలియుగంలో లేదు కానీ కృతయుగంలో ఆ టైంలో బ్రాహ్మణులకి ఈ మాంసాహారం అనేది అలౌడ్ అనమాట. కలియుగానికి ఒక్కటే మాంసాహారం అసలు ఎవ్వరికీ కూడా అది పర్మిట్ లేదు అంటే తినడానికి. కానీ అందరూ తింటూ ఉన్నారు, అది డిఫరెంట్ సంగతి. కానీ కృతయుగంలో ఉండిందనమాట, అందరూ తినేవాళ్ళు. సో, ఆ మేకను వండి పెట్టేసి వచ్చిన అతిథులకి, వాళ్ళు తిన్న తర్వాత వాతాపి బయటకు రానగానే పొట్ట చీల్చుకొని ఆ వాతాపి బయటకొస్తాడు. ఆ అతిథి చనిపోతాడు. అతిథి చనిపోగానే ఈ వాతాపి, ఇల్వలుడు ఇద్దరు కలిసి వాళ్ళని తినేస్తారనమాట, అతిథులని. అలాగా ఇంక వాళ్ళకి రోజు అదొక బిజినెస్. ఇంక రోజు అదే పని చేస్తూ ఎంతో మందిని చంపేసి అలాగా వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారనమాట, వాళ్ళందరిని దోచుకుంటూ. అప్పుడు ఈయనకు తెలుసు కాబట్టి, అగస్త్యుడు ఎంతో తెలివైనవాడు, ధైర్యవంతుడు కదా! ఈయన వచ్చినప్పుడు కూడా రండి శ్రాద్ధ భోజనానికి, శ్రాద్ధభోక్తగా రమ్మంటే ఖచ్చితంగా వెళ్ళాలట. సో, ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు. శ్రాద్ధభోక్తగా రండి అనేసరికి వెళ్తాడు. ఈయన వాతాపిని అన్నీ వండి పెడతాడు. అంటే కొన్ని కొమ్ములు, తల, కొన్ని పార్ట్స్ వదిలేస్తాడనమాట. వదిలేస్తే కూడా, లేదు అన్ని పార్ట్స్ తీసుకొని రా, అన్నీ తింటాను నేను అనేసి అగస్త్యుడు అంతా తెప్పించుకుని బాగా తినేస్తాడు. వాతాపిని వండి పెడతాడు గదా! తినేసిన తర్వాత ఆయన వాతాపి బయటకు రా అంటే రాడు. ఈయనేం చేసుంటాడంటే అగస్త్యుడు పొట్ట మీద ఇలా 3 సార్లు రాసుకొని జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం అనేస్తాడు. ఆయన యొక్క సంకల్పంతో ఆ వాతాపి జీర్ణం అయిపోతాడనమాట. ఇంక బయటకు రాలేడు. సో, ఏంటి వాతాపి బయటకు రా అంటే, ఎంతసేపు రావట్లేదు అంటే, లేదు ఇంక రాడు, నేను జీర్ణం చేసేసుకున్నాను అంటాడు. అప్పుడు ఆయనకి ఇంకా అర్థమవుతది, ఈయనెవరు సామాన్య వ్యక్తి కాదు అని భయపడిపోయి, సరే మీకు ఏం కావాలి, ఎందుకొచ్చారు అని అడిగితే, ఈ రాజుకు ఒక్కొక్క రాజుకి ఈ 10,000 ఇన్ని కావాలి, వరహాలు కావాలి, 10,00,000 గోవులు కావాలి, అది ఇది ఏదో లెక్క చెప్తాడు. చెప్పి, మరి నీకెంత కావాలంటే, వీళ్ళందరికీ ఎంత ఇస్తావో అంతకు డబల్ కావాలి అంటాడనమాట. అంత తీసుకుని ఇంకా అతని దగ్గర నుంచి బయలుదేరి వచ్చి లోపాముద్రాదేవికి ఇచ్చి వాళ్ళు అనంతమైన సుఖ సౌఖ్యాలు అనుభవించి అద్భుతమైన పుత్రులని కంటారనమాట.
సో, ఈ అగస్త్య మహర్షి ఇంకొక ఆయనవి చాలా ఉన్నాయి మన శాస్త్రాలలో, పురాణాల్లో ఆయన గురించిన స్టోరీస్. ఆయన ఒకసారి రాక్షసులందరూ సముద్రంలో దాక్కుని ఉన్నప్పుడు దేవేంద్రుడు చెప్తాడనమాట ఆ నీళ్ళన్నీ తాగేయమని. అప్పుడు ఆయన వజ్రాయుధంతో రాక్షసులందరినీ చంపేయాలని. అప్పుడు ఆయన ఆ సప్త సముద్రాలను కూడా ఆ నీటిని తన కమండలంలోకి ఆకర్షించి తాగేస్తాడనమాట. ఆ సముద్రాల్లో నీళ్లు లేకపోయేసరికి వాళ్ళకి ఇంకా దాక్కోడానికి ఉండదు. అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధంతో చంపేస్తాడు వాళ్ళని. సో, ఇలాగా అంటే సప్త సముద్రాలనే తాగగలిగినాడు ఆయన. ఇది తెలిస్తే ఆయన వింధ్యాచల గర్వం అణచాడని ఇందాక చెప్పుకున్నాం. మేరుతో సమానంగా అది వింధ్యాచలం ఇంకా ఎక్కువ పైకి పెరిగిపోతుంటే సూర్యుడు గమనం అనేది అడ్డొస్తాడనమాట. అప్పుడు ఆయనని అందరూ వేడుకుంటారు ఆ వింధ్యాచలం యొక్క గర్వం అణచాలి అంటే ఆయన వెళ్తాడు. అంటే అది ఎవరి వల్ల అవుతది అంటే కేవలం అగస్త్యుడి వల్లే అవుతది. కానీ ఆయన ఎప్పుడు వారణాసిలోనే, కాశీలోనే ఉంటాడు. ఆయనను వెళ్ళి అక్కడ వింధ్యాచలానికి వెళ్ళాలంటే ఇంకా ఆయననే వీలవుతది. అంటే ఆయనను అక్కడి నుంచి పంపించేయాలి. ఆయనకు ఇష్టం ఉండదు. వారణాసిలో ప్రతిరోజు విశ్వనాథుడిని దర్శించుకుంటూ, అభిషేకం చేసుకుంటూ, గంగా నదిలో ఆయన ఎంతో అనుభవిస్తూ ఉంటాడనమాట అక్కడ కాశీని. కానీ ఇంకా లోకం కోసమని ఆయన తన భార్యను తీసుకుని వచ్చేస్తాడు. అంటే మధ్యలో ఇండియా మధ్యలో ఉంటదనమాట ఈ వింధ్యాచల పర్వతము. ఆ వింధ్యాచల పర్వతాన్ని దానికి తెలుసు సప్త సముద్రాలనే తాగేసినాడు. ఏమన్నా అంటే గాన ఇంక నన్నేం చేస్తాడు అని చాలా బుద్ధిగా, "ఏం స్వామి ఏం చేయమంటారు? ఈ పరిస్థితి వల్ల ఇలా పెరిగాను. అందరూ మేరువుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. హిమవంతుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే హిమాచలానికి నన్నెవరు పట్టించుకోవట్లేదు. అందుకే నేను పెరిగి చూపిస్తున్నాను." ఆ కాలంలో పర్వతాలు వాటంతకు అవే పెరిగేవి, ఎగిరేవి కూడా ఉండేది అనేసి చెప్తారు. తర్వాత ఆ శక్తులన్నీ హరించేశారనమాట. వాళ్ళ యొక్క అహంకారము, వాళ్ళు చేసే పనుల వల్ల ఆ శక్తులన్నీ హరించుకుపోయాయని చెప్తారు కృతయుగం నుంచి. "నువ్వు అణిగి ఉండు. నేను అవతలకి వెళ్తూ ఉన్నాను. అక్కడ క్షేత్రాలన్నీ దర్శించుకొని మళ్ళీ వచ్చే వరకు అట్లాగే ఉండు" అంటాడు. ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చాడనుకోండి, మళ్ళీ ఈయన పెరుగుతాడు. కాబట్టి ఏం చేయాలి, ఇంక అగస్త్యుడు అక్కడే ఉండాలి. సౌత్‌లోనే ఉండిపోవాలి. ఆ పైన వారణాసి నుంచి కిందకొచ్చేసాడు. తప్పక వింధ్యాచలం అణుగుతుంది. ఆయన దాటి ఇక్కడికొస్తాడు. ఇంకా ఇక్కడే ఉండిపోతాడనమాట. దక్షిణం వైపే, దక్షిణ దేశంలోనే ఉండి ఆయన ఇప్పటికి కూడా మహాసిద్ధ రూపంలో ఉన్నాడనేసి చెప్తారు. ఆయననే ఈ అరవ భాషని, అంటే ద్రవిడ భాష, తమిళ భాషని కనుక్కున్నది అగస్త్యుడే అనేసి చెప్తారనమాట. ఆయన ఎన్నో ఆలయాలను నిర్మించాడు, ఎన్నో స్తోత్రాలు చేశాడు. కల్కి భగవానుడి ఆయన అవతారానికి వచ్చినప్పుడు పరశురాముడు ఉంటాడట. ఆయన వల్లే అగస్త్యుడు కూడా ఒక గురువుగా ఉంటాడు. తర్వాత ఇది 28వ కలియుగము. 29వ కలియుగానికి ఈయన వ్యాసుడు అవుతాడంట అగస్త్య మహర్షి. 29వ కలియుగానికి, 30వ కలియుగానికి అశ్వత్థామ వ్యాసుడు అవుతారని చెప్తారు. అలాగా అగస్త్యుడి గురించి ఆయనకి ఈ హయగ్రీవుడు చెప్పిన విద్యల గురించి చెప్పినప్పుడు అగస్త్య మహర్షిని గురించి తలుచుకోవడం చాలా అదృష్టము. అట్లాంటి మహాత్ములను తలుచుకుంటేనే అసలు ఎంతో మనకి చాలా మంచి జరుగుతుందనమాట. అందుకని ఇక్కడ అగస్త్యుడి చరిత్రనిచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి. అగస్త్యుడు ఈయన కొంతమంది గర్వాన్ని అణచినేటివి, నహుషుడి గర్వాన్ని అణచినేవి, అవన్నీ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఆయననే రామాయణంలో రాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించింది కూడా ఆయనే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనవి చాలా లీలలు ఉన్నాయి. ఇంకా తర్వాత దశమహావిద్యలు అనేది బోధించారనమాట మనకు. ఆ దశమహావిద్యలు అంటే మామూలుగా మగవాళ్లకు సంబంధించిన మంత్రాలని మామూలుగా దేవతా మంత్రాలు అనేసి అంటారు. కానీ ఆడవాళ్లకు సంబంధించిన వాటిని మహావిద్యలు అట్లా అని చెప్తారనమాట. సో వీళ్ళల్లో ప్రథమ రూపం కాళి అనమాట. ఈ కాళీ రూపము, ఈ మహాకాళి అనేది ఫస్ట్ విద్య అనమాట దశమహావిద్యలలో. ఆమె అన్నిటికన్నా ఆది, అంటే కాలం నుంచే ఆమె కృష్ణవర్ణంలో, అంటే నలుపుగా ఉంటుంది అని కూడా ఆమెకి కాళి అనే పేరు వచ్చింది. ఈమెను ఉపాసించినప్పుడు అసలు ఎన్నో సంవత్సరాలు సాధన చేసినా మనకు ఫలితం రాలేదు అనేటివి కూడా వెంటనే ఫలిస్తాయంట. మనం ఎంత సాధన చేస్తున్నా కూడా ఏమి జరగట్లేదు అన్న ఇవన్నీ కూడా ఈ కాళీని ఉపాసిస్తే కొద్ది రోజుల్లోనే జరిగిపోతాయన్నమాట. ఎంతోమంది మనకు కాళీని ఉపాసించారు. రామకృష్ణ పరమహంస, తెనాలి రామకృష్ణుడు, కాళిదాసు, ఇంకా చాలామంది ఈ కాళీమాతను ఉపాసించారనమాట. కానీ
ఆ కాళి ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు, ఆ సాధనా కాలంలో కాళి శక్తిని తమ శరీరంలోనికి ఆకర్షించుకుంటారట. ఆకర్షించుకున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశమైన మంటలను, బాధలను అనుభవించాల్సొస్తది. అవన్నీ తట్టుకోగలిగినప్పుడే ఆమె అనుగ్రహాన్ని పొందగలుగుతారనమాట. ఈమెనే శుంభ నిశుంభులని రాక్షసులను కూడా చంపింది. మనకు లలితా సహస్రంలో కూడా వస్తుంది. ఈమె కృష్ణవర్ణంలో కాటుక రూపంలో, కాటుక కలర్‌లో ఉంటది కాబట్టి ఆమెకు కాళీ, కాళీ అంటే నల్లనిది అననమాట. అలాగ పేరొచ్చింది. ఆమె శక్తికి లోకాలన్నీ తల్లడిల్లిపోతూ ఉంటే శివుడొచ్చి ఆమె కింద ఇలా పడుకుంటాడనమాట. ఆయన మీద కాలు పెట్టి ఆమె కొంచెం అంటే శాంతపరుస్తాడనమాట. ఆమెని బ్యాలెన్స్ చేయగలుగుతాడనమాట. అందుకే ఇట్లా శివుడి మీద పడుకున్నట్టుగా చూపిస్తారు. ఈమె కాలస్వరూపం అనమాట. అందుకే పుర్రెలమాల ధరించుంటది. కాలస్వరూపము. ఈమెనే మగ ఇదిగా ఉన్నప్పుడు కాలభైరవుడు అన్నట్టుగా కూడా చెప్తారు. కాలం స్వరూపం అనమాట ఈమె. ప్రతిరోజు ఆమె రాత్రి కాపలా కాస్తూ ఉంటుంది. అక్కడ కాశీనగరము వాటి కొన్ని ప్లేసుల్లో ఎక్కడో ఆవిడ రాత్రి కాపలా ఉంటుందనేసి చెప్తారు ఇలాగా కాళీమాత. చాలా పవర్ఫుల్ ఆమె. ఈ దశమహావిద్యల్లో చెప్పే ఈ అమ్మవార్లందరినీ కూడా మామూలుగా సాధన చేయవచ్చు. ఉగ్ర ఇదిగా అంటే నెగెటివ్‌కి ఉపయోగించుకోవచ్చు, పాజిటివ్‌కి ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగా ఉంటారు. ఎవరు ఎటువంటి సాధన చేస్తే వాళ్ళని అలా అనుగ్రహిస్తది. కానీ ఫైనల్లీ మనకు తెలుసు ధర్మమే ఎప్పుడు జయిస్తది అనేది. సో, ఆళ్ళని ఎప్పుడైనా కూడా మంచి ఇదిలోనే ఆరాధించాలనమాట. ఆ దేవతా శక్తులను వాళ్ళని అప్పుడు వాళ్ళు సంప్రీతి చెందుతారు. తర్వాత రెండవ రూపము తార. ఈమె సర్వదా మోక్షాన్నిచ్చేదనమాట. తరింపచేసేది. అందుకే ఆమెని తార అనేసి చెప్తారు. ఈమె నీలంగా ఉంటది. నీల సరస్వతి రూపం అనమాట. ఈమె తారామాత. నీల సరస్వతి రూపం ఈమె. ఈమె భయంకరమైన విపత్తుల నుంచి ఏమన్నా చాలా భయంకరమైన కష్టాలున్నాయంటే ఈమెని ఆరాధిస్తే ఆమె వాటి నుంచి రక్షిస్తదనమాట. వశిష్ఠ మహర్షి ఈ తారాదేవి ఉపాసకుడంట. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలుస్తారు. మనకు చైత్రమాసంలో వచ్చే నవమి రోజు శుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలుస్తారంట. విద్యల్లో మూడవది చిన్నమస్త. ఈ చిన్నమస్త అనేది అత్యంత గోపనీయమైన విద్య అనమాట. ఒకసారి దేవి తన సఖులతో జయ విజయాలు అనే సఖులతో మందాకిని నదికి స్నానార్థం పోయిందనమాట. పోతే స్నానం చేసిన తర్వాత వాళ్ళకి చాలా ఆకలేస్తుంది. అమ్మని అడుగుతారు. అమ్మవారికి ఆకలేస్తదంట అప్పుడు. ఈ సఖులకు కూడా ఆకలేస్తది. వాళ్ళు అడుగుతారు ఫుడ్ కావాలి అని. అక్కడ వెంటనే దొరకదట ఏదో. కాసేపటికి వాళ్ళకి ఆ క్షుధాగ్ని అంటే ఆకలి బాధ ఎక్కువై ఆమె కృష్ణవర్ణ అంటే ఆమె కళ్ళ కోల్పోతూ వచ్చిందంట. కృష్ణవర్ణ అంటే నల్లగా మారిపోతుందనమాట. అప్పుడు ఆమె సఖులు మళ్ళీ అడుగుతారు భోజన విషయం. అడిగేసరికి ఆమె కృపామయి అయ్యి ఖడ్గంతో తన తలని తనే ఇలా కట్ చేయంగానే ఆమె ఎడమ చేతిలో ఆ తల పడతదనమాట. అప్పుడు ఆమె కబంధం నుంచి ఆమె మెడ దగ్గర నుంచి 3 ధారలుగా బ్లడ్ వెలువడతదనమాట. అప్పుడు ఒక ధారని అమ్మవారు ఆమెనే తాగేస్తది. ఒక ధారని ఇద్దరు సఖులు తాగుతారనమాట. ఇద్దరు సఖురాండ్రు. ఈ చిన్నమస్తా దేవి ఈమెని హిరణ్యకశిపుడు అలాంటి వాళ్ళు ఎక్కువగా ఆమెని ఉపాసించారట. చిన్నమస్తాదేవి. వీళ్ళందరూ కూడా మంచి పవర్ఫుల్ అమ్మవార్లే. వీళ్ళకి ఒక్కొక్క స్టోరీ ఉండటం వల్ల ఒక్కొక్కరి అలాగా ఉగ్ర రూపంలోనే కనపడతారు చూసేకైతే. తర్వాత 4వ రూపము షోడశి మహేశ్వరి అనమాట. ఈమె పార్వతి యొక్క 16 సంవత్సరాల వయసు ప్రాయము ఉన్న రూపం అనమాట. 16 అక్షరాల మంత్రం, షోడశాక్షరి మంత్రం అనేసి ఉంటుంది. ఆ జపం, ఆ మంత్ర జపము ఇంకా అన్నిటికన్నా హైయెస్ట్ సాధన అనమాట. ఇది చేసిన వాళ్ళకి ఇంక జ్ఞానం కరతలామలకం. ఇంకా వాళ్ళకి అరచేతిలో ఉంటుంది జ్ఞానం. అంతా జ్ఞానం సిద్ధిస్తుందనమాట. విశ్వంలో ఉండే మంత్రతంత్రాదులన్నీ కూడా ఈ మహాశక్తిని ఆరాధిస్తాయి, ఈ విద్యాశక్తిని ఆరాధిస్తాయట. ఈమెను ఇంకా వేదాలు కూడా వర్ణించలేనంత పవర్ఫుల్ అంట ఈమె. ఈ ప్రసన్నురాలుగా ఉంటుంది ఈమె. ఈ తల్లి అందరి భక్తుల సర్వ అభీష్టాలని, వాళ్ళ కోరికలను కూడా నెరవేరుస్తూ ఉంటుంది. ఈ భగవతి ఉపాసన వల్ల భోగము కలుగుతుంది, మోక్షము కలుగుతుంది. రెండిటిని ప్రసాదిస్తుందట ఈమె. ఇంకా తర్వాత విద్య భువనేశ్వరీ దేవి అనమాట. 5వ రూపము భువనేశ్వరీ దేవి. 7 కోటి మహామంత్రాలు చెప్పాను కదా నేను ఇంతకుముందు. 7 కోట్ల మహామంత్రాలు ఉంటాయి అనేది. ఆ మంత్రాలన్నీ కూడా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయంట. కాళీతత్వం నుంచి కమలాతత్వం వరకు, అంటే ఫస్ట్ది కాళీతత్వం,
10థ్ కమలాతత్వం. అన్నింటి ఈ 10 దశలున్నాయి కదా! ఆ స్థితులు మొదటి దాని నుంచి ఎండ్ వరకు కూడా అన్నిట్లోనూ ఈమె వ్యక్తమై అంటే ఈమె ప్రెజెన్స్ ఉంటుంది. ఈమె బ్రహ్మాండ రూపం అనమాట ఈమెది. ప్రళయ వేళల్లో కూడా కమల నుంచి వ్యక్త జగత్తు నుంచి క్రమంగా అంటే కమలగా ఉన్న ఆమె ఇప్పుడు వ్యక్త జగత్ అంటే మనకు కనపడేదనమాట. ఈ జగత్తు నుంచి లయమైపోయి కాళీ రూపంలో మూల ప్రకృతిగా మారిపోతుందట ఈమె. విశ్వాన్ని సృష్టించాలి అనుకున్నప్పుడు బ్రహ్మ తన క్రియాశక్తిని ఆహ్వానిస్తూ ఆయన తపస్సు చేస్తాడంట. అప్పుడు భూదేవిగా ఈ తల్లి ఆయనకు వ్యక్తమైందంట. అంటే సృష్టి చేయాలి అనుకున్నప్పుడు దేని మీద చేయాలి, ఎక్కడ చేయాలి, భూమిగా ఈమె వ్యక్తమైంది అనేసి కూడా చెప్తారనమాట. ఆమె విశ్వానికే అధిదేవత, అందుకే ఆమెని భువనేశ్వరి అనేసి చెప్తారనమాట. తర్వాత రూపము 6వ రూపము త్రిపుర భైరవి. ఆమె కాశీలో అందరూ భైరవులు, పూరిలో చాలామంది ఉన్నారు అని చెప్తారు. అన్ని దశమహావిద్యలకు సంబంధించిన అమ్మవార్లు అక్కడ కొన్ని రూపాలు ఉన్నవి ఇవి. యాక్చువల్గా ఆ రూపము ఇలా ఉంటారనమాట అమ్మవారు. అంటే ఆ వస్త్రము, అలా మాలలు ధరించి చేతుల్లో ఏం పట్టుకుంటారు, దేని మీద కూర్చుంటారు, ఇవన్నీ వాళ్ళ రూపమును రిప్రజెంట్ చేసే అనమాట అదంతా. ఆమె 6వ రూపము త్రిపుర భైరవి. కాలుని విశేషావస్థ అంటే ప్రత్యేకమైన క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని శాంతింపజేసే శక్తిని త్రిపుర భైరవి అనేసి చెప్తారనమాట. ఈమె నృసింహ భగవానుడికి అభిన్న శక్తి. అంటే ఆ నరసింహస్వామి ఈమె ఒక్కరే అనమాట. వాళ్ళిద్దరూ ఒకే శక్తి అనేసి చెప్తారు. మనకు సృష్టిలో ఎప్పుడు పరివర్తన, చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆకర్షణ వికర్షణ మూలంగా చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈమె యొక్క నామము, రాత్రి నామము కాళరాత్రి అంటారు. భైరవుడి నామము కాలభైరవుడు అనమాట. అంటే నరసింహస్వామి కాలభైరవుడి అవతారమే ఈమె కూడా అనమాట. ఈమె అందుకే ముగ్గురు అనమాట, త్రిపుర భైరవి అనేసి చెప్తారనమాట. తర్వాత 7వది ధూమ్రావతి. ధూమ్రావతి ఈమె కూడా ఉగ్రతారనే. ఈ ధూమ్రావతి తల్లి కూడా ఉగ్రతారనే. ఈమెను శరణాగతి చేస్తే మనకు అన్ని రకాల విపత్తులు, కష్టాలన్నీ కూడా నాశనం అయిపోయి సంపదలు లభిస్తాయి. చాలామంది నెగిటివ్గా ఉపాసించే వాళ్ళు కూడా ఎక్కువగా ఈమెని ఉపాసిస్తూ ఉంటారు. ఆగమాలలో ఈమెని మనకి ఉన్న కష్టాలని, అభావ సంకటాలని అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కదా, వాటిని దూరం చేసే తల్లిగా చెప్తారనమాట. జీవుడి యొక్క దైన్యావస్థలు, క్షుత్ పిపాసలు అంటే ఆకలి దప్పులు, కలహము, దారిద్ర్యము, ఇలాంటి వాటన్నింటికి ఈమెనే కర్త. ఈమె అనుగ్రహం ఉంటే అవన్నీ దూరం అయిపోతాయట. దశమహావిద్యల్లో 8వ రూపము బగలాముఖి. ఈమె మనకు ఐహిక, పారలౌకిక, దేశ, సమాజ, దుఃఖ అన్ని రకాల అరిష్టాలు, శత్రువులని సంహరించటానికి కానీ, అంటే మనకు శత్రు బాధ తొలగటానికి కానీ, అలాంటి వాటన్నింటికి కూడా ఈమెను ఆరాధిస్తారు అనమాట. అన్ని అరిష్టాలను తొలగించటానికి, దుఃఖాలను తొలగించటానికి ఈ బగలాముఖిని ఆరాధిస్తూ ఉంటారంట. ఈమెను ప్రప్రథమంగా బ్రహ్మదేవుడు బగళీ దేవి ఉపాసన చేశాడంట. తర్వాత విష్ణువు భగవానుడు, తర్వాత పరశురాముడు కూడా బగళాదేవి ఉపాసకులే అనమాట. ఈమెని చాలా వరకు ఈ తిరుపతిలో మనం ముందు చెప్పుకున్నాం కదా, తిరుపతి వెంకటేశ్వర స్వామిని కొంత టైము ఒక్కొక్క శక్తిగా ఆరాధించారు. కొన్ని రోజులు బాల త్రిపుర సుందరిగా ఆరాధించారు. అలాగా ఈమెని బగలాముఖి అని కూడా, అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని బగలాముఖి అన్నట్టుగా కూడా ఆరాధించారంట కొంతకాలం. మనం చెప్పుకున్నాం కదా, ఎన్నో రకాలుగా మారి ఇప్పుడు విష్ణువు అన్నట్టుగా ఆరాధిస్తున్నారు అని. సో చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వరుణ్ణి కూడా బగలాముఖిగా ఆ విగ్రహాన్ని ఆరాధించారట. ఆమెకు ఇంకా 9వ రూపము మాతంగీదేవి అనమాట. ఈ మాతంగీదేవి మాతంగ మునికి పుత్రికగా చెప్తారు. మాతంగ ముని ఆశ్రమంలో హిమాలయాల్లో ఉంటుంది అది. ఒకసారి దేవతలందరూ కూడా మహామాయను స్తుతించినప్పుడు ఆమె మతంగ వనిత రూపంలో వస్తుందన్నమాట. ఆమెనే ఈ మాతంగి అనేసి చెప్తారు. ఈమె కృష్ణవర్ణంలోనే ఉంటుంది. ఈమె కూడా నలుపుగా కొంచెం అలాగా ఉంటుంది అనమాట. మాతంగముని కుమార్తెగా ఈమెని చెప్తూ ఉంటారు. ఈమెకి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థాన్ని ప్రసాదించే శక్తి ఈమెకుందనమాట. మన గృహస్థ జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ తల్లిని ఆరాధించుకోవాలి. ఇంకా లాస్ట్ 10వ రూపము దశమహావిద్యల్లో 10వ మహావిద్య కమలాలయ. ఈ తల్లి చాలా ప్రశాంతంగా కమలంలో కూర్చుని ఎంతో అద్భుతంగా, క్యూట్గా, చాలా మంచిగా ఉంటుంది అనమాట. సమృద్ధిగా
అంటే సమృద్ధికి, అబండెన్స్‌కి ఈమె గుర్తనమాట. మనకి ఇంకా అబండెంట్‌గా ఏది కావాలంటే అది ఇవ్వగలిగే తల్లి అనమాట. భార్గవుల చేత గూడా పూజింపబడుతూ ఉంటది. అంటే అందుకే ఆమెని భార్గవి అనేసి చెప్తారు. ఈమె కృప వల్ల పృథ్వీతత్వం, పురుషోత్తమ తత్వం అనేవి 2 లభిస్తాయట. ఈమె విశేషమైన సమృద్ధికి ప్రతీక. పద్మావతి దేవిగా ఈమెని చెప్తారట. ఈమెని పద్మావతి దేవి అని కూడా అంటారు. తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర ప్రభు దేవేరి అనమాట. పద్మావతి దేవిగా కూడా ఈమెని చెప్తారు. సో ఇలాగా బ్రీఫ్గా దశ మహావిద్యల గురించి వివరించిన తర్వాత శ్రీపాద వల్లభుడు వీటన్ని ఈ మహావిద్యలు, ఈ తల్లులందరి యొక్క గురించి, ఆమె స్వరూపము ఎలాగా, ఏ రోజున, ఎవరి ద్వారా ఎంత అందాలో మీకు అలాగ అందేలాగా నేను చేస్తాను. దానికి తగ్గట్టుగా నేను ప్లాన్ చేస్తాను. ఆ దశమహా విద్యా స్వరూపిణి అయినటువంటి అనఘాదేవిని, ఆమెకు ప్రభువైన అనఘుడిని అర్చించే వాళ్ళకి వారి బిడ్డలైన అష్టసిద్ధులు, అంటే మనం వాళ్ళని ఆరాధించినప్పుడు వాళ్ళ బిడ్డల్లాంటి సిద్ధులు, అంటే అన్ని రకాల శక్తులు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయన్నమాట. కాబట్టి మీరు ప్రతి మాసంలో కూడా బహుళ అష్టమి రోజు అనఘాష్టమి వ్రతాన్ని చేయమని చెప్తున్నాడు. అనఘాష్టమిని చెయ్యండి, మీకు ఉన్న సమస్త కోరికలు కూడా ఫలిస్తాయి. తర్వాత ఈ చరితామృతాన్ని పారాయణ చేసుకున్న తర్వాత ఆ వెంటనే వచ్చేటటువంటి శుక్ల అష్టమి ఎందు కానీ బహుళ అష్టమి, ఏ అష్టమి రోజు అంటే ఈ బుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే శుక్లాష్టమి ఆర్ బహుళ అష్టమి, అంటే ఎవరి 15 డేస్కి మనకు ఒక అష్టమి వస్తుంది కదా. ఏ అష్టమిలో అయినా సరే అనఘాష్టమి వ్రతాన్ని చేసుకొని 11 మందికి సరిపడా భోజనం పెట్టి, లేదా వాళ్ళకు ఆ భోజనానికి సరిపడే డబ్బుని దానం చేసినట్టయితే మనం ఏదనుకుంటే అది వెంటనే ఫలితం అనేది ఇస్తుందంట, పొందగలుగుతామన్న. సో ఈ చరితామృత గ్రంథాన్ని ఈ మహిమని చెప్తున్నారనమాట. ఈ గ్రంథ పారాయణ మహిమని చెప్తూ ఉన్నాడు ఇక్కడ శ్రీపాద వల్లభ స్వామి స్వయంగా. ఈ చరితామృత గ్రంథాన్ని కేవలం గ్రంథంగా చూడొద్దండి, ఒక సజీవమైన మహా చైతన్య స్రవంతి ఇది, అది గ్రహించండి. ఇక్కడ ఈ అక్షరంలో, ఈ ఒక్కొక్క అక్షరంలో ఉన్న శక్తి మీరు పారాయణ చేసేటప్పుడు నా భావన చైతన్యంలోనికి ప్రవహిస్తుంది. మనం పారాయణ చేస్తున్నప్పుడు ఈ అక్షరంలో ఉన్న శక్తి కూడా ఆయనకు కనెక్ట్ అవుతుంది అనమాట. ఆయన చైతన్య స్రవంతిలోకి వెళ్తూ వస్తుంది అనమాట. మనకు తెలియకుండానే ఆయనతో మనం సంపర్కంలో ఉంటామంటే ఆయనలో మనము ఒకరిగా ఉంటామన్నమాట. ఆయనతో అనుసంధానించబడి కనెక్ట్ అయ్యి పూర్తిగా ఉంటామన్నమాట ఇది చదువుతూ ఉన్నప్పుడు. అలా ఉండటం వల్ల ధర్మబద్ధంగా ఉన్న మన కోరికలు, ధర్మబద్ధమైన అనే స్పెసిఫిక్గా చెప్పారు చూడండి, ధర్మబద్ధమైన కోరికలే, అంతేగాని పక్కోడు పాడైపోవాలి, ఎదుటివాడు చచ్చిపోవాలని కోరుకుంటే జరగవు అనమాట. ధర్మబద్ధంగా మనం ఏది కోరుకుంటామో ఆ కోరికలు అన్నీ కూడా నా కృప వల్ల తీరుతాయి. ఈ గ్రంథరాజము మీ పూజా మందిరంలో ఉన్నా కూడా, అట్లీస్ట్ మీరు చదవకపోయినా పూజా మందిరంలో భద్రపరిచినా కూడా దాని నుంచి మంచి శుభప్రదమైన స్పందనలు, మంచి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. మనకి దురదృష్టాన్ని కలిగించే శక్తులు, చీకటి శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా తరిమేస్తుందట ఈ గ్రంథం ఇట్ సెల్ఫ్, చదవకపోయినా కూడా. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఏ రకంగా కూడా శ్రీపాద వల్లభ చరితామృతాన్ని నిందించకూడదు. అలా నిందించి విమర్శించిన వాళ్ళకి అనేక జన్మాలు మనం ఎంత పుణ్యమైతే చేసుకుని ఉన్నామో, ధర్మదేవతలు వచ్చి ఇన్స్టాల్మెంట్స్లో ఒక్కొక్కసారి ఇంత పుణ్యాన్ని తీసుకెళ్ళి పుణ్యం లేని వాళ్ళకి, అంటే బీద వాళ్ళకి, అంటే పుణ్యం లేని వాళ్ళకి పంచిపెట్టేస్తూ ఉంటారంట ధర్మదేవతలు వచ్చి ఇన్స్టాల్మెంట్స్లో. మనం ఎంత విమర్శిస్తామో, ఎంత నెగిటివ్గా మాట్లాడతామో అంత పుణ్యం లాస్ అయిపోతూ ఉంటామన్నమాట. కాబట్టి ఇది అక్షర సత్య గ్రంథం. ఆ పేదలు భాగ్యవంతులు అయిపోతారు అంత పుణ్యాన్ని తీసుకుని. మీరు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు నిరుపేదలు అయిపోతారు. అంటే పుణ్యం ఉండదు అనమాట. డబ్బు విషయం కాదు ఇక్కడ, పుణ్యంతో మన భాగ్యం అన్నట్టు. ఇది అక్షర సత్య గ్రంథము, సత్య ప్రమాణము. దీన్ని నిందించేవారు పుణ్యరాశిని దఫాలుగా పోగొట్టుకొని కడకు దరిద్రులైపోతారు. దరిద్ర బాధ నివృత్తికి మళ్ళీ ఈ గ్రంథాన్ని శ్రద్ధాభక్తులతో పారాయణ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇది చెప్తూ శ్రీపాద వల్లభ స్వామి ఇక్కడికి ఈ అధ్యాయము మనం ముగించుకుంటూ ఉన్నాం. ఇక్కడ శ్రీపాద వల్లభ స్వామి చెప్పిన మాటలతో అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మనకు. ఈ మెసేజ్తో మనం ఈ 31వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. సర్వం శ్రీపాద వల్లభ చరణారవిందార్పణమస్తు.
మనం తర్వాత వచ్చే చాప్టర్స్‌లో శంకరభట్టు వాళ్ళ ప్రయాణము, వాళ్ళకి ఒక్కొక్క దశమహావిద్యలో ఆహ్, ఆ తల్లి ఇప్పుడు ఒక బగళాముఖి, కాళీదేవి వాళ్ళ ద్వారా అంటే వాళ్ళతో ఎక్స్‌పీరియన్సెస్ ఎలాగా ఉంటాయి ఆయనకు, వాళ్ళకి ఎలాగ నేర్పిస్తున్నాడు, ఏం నేర్పిస్తున్నాడనేది వాళ్ళతో అవన్నీ నెక్స్ట్ మనకు ఒక్కొక్క చాప్టర్‌లో ఒక్కొక్క అమ్మవారి గురించి వస్తుంది.